హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గేట్ సిఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో ప్రయారిటీ షెడ్యూలింగ్ యొక్క ఎగ్జాంపుల్స్ అంటే గేట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దామండి. ప్రతి క్వశ్చన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, సో క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఇది గేట్ 2017లో 2 మార్క్స్కి ఇచ్చాడండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ చూసుకుంటే మనకి ప్రాసెస్ ఇచ్చాడు 5, అరైవల్ టైం, బరస్ట్ టైం ఇచ్చాడు. మనకి ప్రియంప్టివ్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం అంటే ఏంటంటే ప్రియంప్టివ్లో నాన్ ప్రియంప్టివ్ కాదు, ప్రియంప్టివ్లో మనకి యావరేజ్ వెయిటింగ్ టైం ఫైండ్ చేయమన్నాడండి. సో మనం ఈ క్వశ్చన్ని ప్రియంప్టివ్ ప్రయారిటీ అల్గారిథంలో సాల్వ్ చేద్దాం. ఒకసారి ప్రయారిటీ చెక్ చేసుకుంటే 0 అనేది హైయెస్ట్ ప్రయారిటీ అని క్వశ్చన్లో ఇచ్చాడండి. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు చూసుకుంటే 5 ప్రాసెస్లు ఇచ్చాడండి. 5 ప్రాసెస్ల యొక్క అరైవల్ టైం ఒకసారి చెక్ చేసుకోండి, బరస్ట్ టైం చెక్ చేసుకోండి, ప్రయారిటీ చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఫస్ట్ చెక్ చేసింది ఏది? అరైవల్ టైం. సో 0 అరైవల్ టైంకి ఏ వచ్చే క్వశ్చన్ ఏ ప్రాసెస్లో వచ్చే చెక్ చేయండి. ఓన్లీ P1 ఒకటే వచ్చింది. సో P1 అనేది నెక్స్ట్ అరైవల్ టైం వరకు ఎగ్జిక్యూట్ చేస్తుందండి. నెక్స్ట్ అరైవల్ టైం ఎంత? 2, అంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 11 నుంచి 2 తీస్తే 9. సో P1 ఎగ్జిక్యూట్ చేసాం. దెన్ ఆఫ్టర్ 2కి ఏవే వచ్చే ప్రాసెస్లు చెక్ చేయండి. P1 వచ్చింది, అలానే P4 వచ్చింది. సో ఇప్పుడు నుంచి ఏం చెక్ చేయాలంటే 2 వచ్చాయి కాబట్టి ప్రాసెస్లో P1, P4లో దేనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉందో చెక్ చేయాలండి. P1 యొక్క ప్రయారిటీ 2, P4 యొక్క ప్రయారిటీ 1. సో 0 నుంచి హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం? 1. అంటే P4 అనేది నెక్స్ట్ అరైవల్ టైం వచ్చినంత వరకు ఎగ్జిక్యూట్ చేస్తుందండి. అంటే 5 వరకు. 2 + 3 5 కాబట్టి ఇక్కడ నుంచి 3 తీయాలి. 10 - 3 7. నెక్స్ట్ 5 అరైవల్ టైంకి ఏ వచ్చా చెక్ చేయండి. 5కి P1 ఒకటి వచ్చింది, P2 ఒకటి వచ్చింది, P4 ఒకటి వచ్చింది. P1, P2, P4. P1, P2, P4 యొక్క ప్రయారిటీస్ చెక్ చేయండి. 2, 0, 1. ఇందులో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి? 0కి. అంటే 0 హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి నెక్స్ట్ అరైవల్ టైం వచ్చినందుకు ఎగ్జిక్యూట్ చేయండి. అంటే 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో 9 చెక్ చేయండి. 9కి ఏ వచ్చా చెక్ చేయండి. 9కి ఆల్రెడీ P1 వచ్చింది, P2 వచ్చింది, P4 వచ్చింది, ఇంకేమైనా వచ్చాయి? P5 వచ్చింది. సో మళ్ళీ చెక్ చేసిన హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉందండి? P2కే ఉంది కాబట్టి మళ్ళీ P2ఏ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎంత నెక్స్ట్ అరైవల్ టైం? 12. 12కి అన్నీ వచ్చేసాయండి. ఇక్కడ నుంచి సింపుల్. అన్నీ వచ్చిన తర్వాత మీకు ఏం చేయమన్నాను? దాన్ని ప్రయారిటీ వైజ్ సార్టింగ్ ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ రాసుకోండి. 0, 1, 2, 3, 4. 0 దేని యొక్క ప్రయారిటీ అండి? P2. 1 దేని యొక్క ప్రయారిటీ అండి? P4. P2 2 దేని యొక్క ప్రయారిటీ అండి? P1. 3 దేని యొక్క ప్రయారిటీ అండి? P3. 4 దేని యొక్క ప్రయారిటీ అండి? P5. ఇలా రాసేయండి. అది సేమ్. ఆల్రెడీ ఇక్కడ 4 తీసి ఒకటి 3 తీసాం కాబట్టి 21 రాయండి. ఓకే, నెక్స్ట్ P2, P4, P1, P3, P5 ఈ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎన్నంత రిమైనింగ్ మిగిలిపోయిందో చెక్ చేయండి. 12 + 21 33. P4 ఎంత మిగిలింది? 7. 33 + 7 40. P1 ఎంత మిగిలిందండి? 9. 40. 49. P3 ఎంత మిగిలిందండి? 2. 51. P5 ఎంత మిగిలిందండి? 16. అంటే 51 + 16 67. ఇది గ్రాండ్ చార్ట్ అండి. ఎక్కడితో వచ్చింది సింపుల్. ఇంతవరకు రావడం కష్టం. దాని ఆఫ్టర్ అన్నీ సింపుల్ అండి. మనం చెక్ చేయాల్సింది ఏం లేదండి. వచ్చిన అరైవల్ టైంలో రెడీ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ చెక్ చేయాలి. ఆ రెడీ క్యూ ఉన్న ఎలిమెంట్స్ యొక్క ప్రయారిటీ చెక్ చేయాలండి. ఆ ప్రయారిటీ ఏది ఎక్కువ ఉంటే అది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఎప్పటి వరకు అంటే నెక్స్ట్ అరైవల్ టైం వచ్చినందుకు ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ అన్ని ప్రాసెస్లు వచ్చేసాయి అనుకోండి, ఆల్ ప్రాసెస్లో వచ్చేసాయి అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా దాన్ని
ఆర్డర్లో రాసుకోండి, క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకుంటే దాని ప్రకారం అలా సేమ్ ఎగ్జిక్యూట్ చేయండి రిమైనింగ్ టైమ్స్తో. అంతే ప్రయారిటీ షెడ్యూలింగ్ అలగారిథం. సో ఇప్పుడు కంప్లీషన్ టైమ్స్ రాద్దాం ఒక్కొక్కటి. బ్యాక్ నుంచి వస్తే సింపుల్. P5 ఎంత అండి? 67. P3 ఎంత అండి? 51. P1 ఎంత అండి? 49. P4 ఎంత అండి? 40. P2 ఎంత అండి? 33. సో టర్న్ అరౌండ్ టైం అంతే. ఫార్ములా ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ మాటిమాటికి చెప్తున్నాను. 49 మైనస్ 0 49, 33 మైనస్ 5 28, 51 మైనస్ 12 హౌ మచ్? 40. సో 39, 40 మైనస్ 2 38, 67 మైనస్ 9 58. దీస్ ఆర్ ద వాల్యూస్ వీ హ్యావ్. టర్న్ అరౌండ్ టైంకి ఈ వాల్యూస్ వచ్చాయండి. నెక్స్ట్ ఫార్ములా ఏంటి? వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి? టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం. 49 మైనస్ 11. మనకి ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో? యావరేజ్ వెయిటింగ్ టైం కనుక్కోమన్నాడు కాబట్టి వెయిటింగ్ టైం కొనుక్కుంటున్నాం. 49 మైనస్ 11 హౌ మచ్? 38. 28 మైనస్ 28 హౌ మచ్? 0. 39 మైనస్ 2 హౌ మచ్? 38 minus 10, 58 minus 16. These are the waiting times అండి. సో యావరేజ్ వెయిటింగ్ టైం ఫామ్లో కనుక్కోమన్నాడు కాబట్టి మొత్తం ప్లస్ చేసి బై 5 చేసేయండి. $38 plus 37 how much? 75. 75 plus 28 plus 42 how much? 70. 70 plus 75 145 by 5 how much? 29. The value we have got 29. ఇప్పుడు గేట్ 2015లో 2 మార్క్స్కి ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేద్దామండి. ఇందులో ఏమి ఇచ్చారో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ ఏ యూనిప్రాసెసర్ సిస్టమ్ ఎగ్జిక్యూటింగ్ 3 టాస్క్స్ T1, T2, T3. అంటే T1, T2, T3 అనే టాస్క్స్ అనేవి యూనిప్రాసెసర్ సిస్టంలో ఎగ్జిక్యూట్ అవుతున్నాయండి. అవి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏమి ఎగ్జిక్యూట్ అవుతాయి? విచ్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ అన్ ఇన్ఫినైట్ సీక్వెన్స్ ఆఫ్ జాబ్స్. అంటే T1, T2, T3 అనేవి కీప్ ఆన్ రిపీటింగ్ అవుతున్నాయండి. T1 టాస్క్స్ అని కంప్లీట్ అయిపోయినా మళ్ళీ T1 టాస్క్స్ అని ఇంకోటి వస్తున్నాయి. అలా కీప్ ఆన్ రిపీటింగ్ అవుతున్నాయి ఇన్ఫినిట్ టైమ్స్. విచ్ అరైవ్డ్ పీరియాడికల్లీ ఇన్ ఇంటర్వల్స్ ఆఫ్ 3, 7, 20. T1 అనేది 3 యొక్క ఇంటర్వల్స్లోను, T2 అనేది 7 యొక్క ఇంటర్వల్స్లోను, T3 అనేది 20 యొక్క ఇంటర్వల్స్లోను కీప్ ఆన్ రిపీటింగ్ అవుతూనే ఉంటాయండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్? ప్రయారిటీ ఎలా డిపెండ్ అయి ఉంటుంది? ఇన్వర్స్ ఆఫ్ ఇట్స్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనేది తక్కువ పీరియడ్, అలాంటప్పుడు ఇన్వర్స్ అంటే హైయెస్ట్ ప్రియారిటీ T1కి ఇస్తామండి, లోయెస్ట్ ప్రియారిటీ T3కి ఇస్తామండి. క్వశ్చన్లో అది కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది చెప్పేశాను. ఇప్పుడు వాటి యొక్క బరస్ట్ టైమ్స్ కూడా ఇచ్చాడండి. T1, T2, T3 రిక్వైర్స్ 1, 2, 4 మిల్లీ సెకండ్స్. అంటే T1 1 మిల్లీ సెకండ్ రిక్వైర్, T2 అనేది 2 మిల్లీ సెకండ్స్, T3 అనేది 4 మిల్లీ సెకండ్స్ రిక్వైర్ అయినా T3 అనేది తన యొక్క ఫస్ట్ టైం ఎప్పుడు కంప్లీట్ చేస్తుందని అడిగాడండి. ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తుందని అడిగారు. సో అది ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అరైవల్ టైం 0 ఉందండి. 0 అరైవల్ టైంకి T1, T2, T3 3 టాస్కులు కూడా ఉన్నాయి. క్వశ్చన్లో అది మెన్షన్ చేశారు చూడండి. గివెన్ దట్ ఆల్ టాస్క్స్ ఇనిషియల్లీ అరైవ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ మిల్లీ సెకండ్. అంటే 0 టైంకి T1, T2, T3 ఆ 3 కూడా వచ్చేసాయి. ఇప్పుడు T1, T2, T3 3 వచ్చేస్తే దానికి మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? హైయెస్ట్ ప్రయారిటీ T1కి ఇవ్వాలి. కాబట్టి 0 to 1 ఏది ఎగ్జిక్యూట్ చేస్తుందండి? T1 టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. 1 బరస్ట్ టైం కంప్లీట్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్
1 to 2. సో 1 to 2కి ఏ ఎగ్జిక్యూట్ అవుతాయి? ఆల్రెడీ T1 ఎగ్జిక్యూట్ అయిపోయింది కాబట్టి T2 T3 మిగులుతాయి. మరి T1 ఎప్పుడు వస్తుంది? 3 యొక్క ఇంటర్వల్స్లోనే వస్తుంది. సో T2 T3 మిగిలిపోయాయి. ఇప్పుడు T2 T3లో హైయెస్ట్ ప్రియారిటీ ఏదండి? T2. కాబట్టి T2 అనేది 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే 1 సెకండ్ కాదు, ఇంకా నెక్స్ట్ సెకండ్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కాబట్టి మీకు అర్థం అవ్వాలని 1 సెకండ్ చెప్తున్నా. 1 to 2లో ఏమున్నాయండి? T2 T3 ఉంది. దాంట్లో T2 హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి T2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. దానికి వరస్ట్ టైం ఎంత? 2లో 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేశాను. మళ్ళీ 2 to T3లో చెక్ చేసుకున్న T2 T3 ఉంటాయి. ఎందుకంటే T2 ఇంకొకటి మిగిలిపోయింది, T3ది 4 వరస్ట్ సెకండ్ అనేది మిగిలిపోయింది. కాబట్టి ప్రయారిటీ వైజ్ చెక్ చేసుకుంటే ప్రయారిటీ T2 ప్రయారిటీ ఎక్కువ కాబట్టి మళ్ళీ T2 ఎగ్జిక్యూట్ చేస్తాను. 1 వరస్ట్ సెకండ్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. 0 అరైవల్ టైంకి T1 T2 T3 అనే 3 ప్రాసెస్లు వచ్చాయండి. ఆ 3 ప్రాసెస్లో ఎక్కువ ప్రయారిటీ దేనికి ఉంది? T1కి ఉంది కాబట్టి దాని యొక్క బరస్ట్ టైం 1 కాబట్టి ఆ 0 to 1 సెకండ్లో T1 అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మళ్ళీ T1 అనేది 3 ఇంటర్వల్స్లోనే వస్తుందండి. సో అందుకే కాబట్టి T2 T3 అనేది ఫస్ట్ వచ్చేది, కానీ అవి ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కాబట్టి 1 to 2 సెకండ్స్లో T2 T3లో ఎక్కువ ప్రయారిటీ దేనికి ఉందండి? T2కి ఉంది. కాబట్టి T2 అనేది వరస్ట్ టైం 2 సెకండ్స్ కాబట్టి ఆ 2 సెకండ్స్ అనేది ఫస్ట్ 1 సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది 1 to 2లో. తర్వాత 2 to 3లో కూడా T2 T3 ఉన్నాయి కాబట్టి T2కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది కాబట్టి మళ్ళీ T2 ఎగ్జిక్యూట్ చేస్తుందండి. T1 కంప్లీట్ అయిపోయింది, T2 కంప్లీట్ అయిపోయింది, T3 ఒకటి ఇంకా స్టార్ట్ చేయలేదు, కంప్లీట్ అవ్వలేదు. సో 3 to 4 అంటే 3 అరైవల్ టైంకి ఏవో వచ్చాయో చెక్ చేయండి. 3 అరైవల్ టైంకి మళ్ళీ T1 అనేది వచ్చేసింది, మళ్ళీ T2 లేదు. ఎందుకంటే T2 2 సెకండ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసింది, మళ్ళీ 7కే వస్తుంది. కాబట్టి మళ్ళీ T3 అనేది ఉండిపోయింది, ఫస్ట్ నుంచి T3 ఉండిపోయింది అలాగా. సో T1 T3లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికండి? T1కి. సో మళ్ళీ T1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓన్లీ 1 సెకండ్ కాబట్టి 1 to 0 అయిపోతుంది. నెక్స్ట్ 4 to 5. 4 to 5లో మనకి చెక్ చేసుకుంటే ఓన్లీ ఏది ఉంటుందండి? T3 ఒకటే ఉండిపోతుంది. ఎందుకంటే T1 అనేది కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ 6కే వస్తుంది. T2 అనేది 7కి వస్తుంది. కాబట్టి 4 to 5 మధ్యలో ఏది ఉండదు కాబట్టి T3 అనేది దాని యొక్క సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే 4లో ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే 3. మళ్ళీ 5 to 6లో కూడా ఏవి ఉండకపోతే T3 ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ 3 to 1 తీస్తే 2. ఇప్పుడు 6కి చెక్ చేయాలండి. 6కి మళ్ళీ T1 వచ్చేసింది, T3 అనేది 2 సెకండ్ మిగిలిపోయాయి. ఓన్లీ 2 ఎగ్జిక్యూట్ చేసింది, 2 సెకండ్ మిగిలిపోయాయి. సో T1 T3లో మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలండి? మనం T1కి ఇవ్వాలి. కాబట్టి 6 to 7 అనేది T1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ 7 to 8 చెక్ చేద్దాం. 7కి మళ్ళీ T2 వచ్చేస్తుందండి, ఎందుకంటే 7 అనేది T2 యొక్క ఇంటర్వెల్లో ఉంది కాబట్టి. T2 ఎన్ని సెకండ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది? 2 సెకండ్స్ కాబట్టి ఆ 2 సెకండ్స్ కూడా T2 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలాగంటే 7 to 8లో అదే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, 8 to 9లో కూడా అదే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి 7 to 9 వరకు T2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది తన యొక్క 2 సెకండ్లు కూడా. చూడండి, T1 తన యొక్క 2 కంప్లీట్ చేసింది, T2 కూడా 2 సార్లు కంప్లీట్ అయిపోయింది, కానీ T3 అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు 9 to 10 మధ్యలో చెక్ చేయండి. 9 to 10 మధ్యలో మళ్ళీ చెక్ చేస్తే 9కి వచ్చేటప్పుడు మళ్ళీ T1 అనేది వచ్చేస్తుందండి. T2 మరి రాదు, 7తో కంప్లీట్ అయింది, మళ్ళీ 14కి వస్తుంది. అది T1 ఉంటుంది, మళ్ళీ T3 అనేది 2 సెకండ్ మిగిలిపోయింది కాబట్టి అది ఉంటుందండి. రెండిట్లో ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? మళ్ళీ T1కి ఇవ్వాలి కాబట్టి T1నే ఎగ్జిక్యూట్ చేస్తుంది 10 వరకు, 9 to 10 వరకు. ఇక ఫైనల్గా 10 నుంచి 12 మధ్యలో ఏ ప్రాసెస్లు కూడా ఉండవు. 10 to చెక్ చేసుకోండి. 10 to 12 మధ్యలో అటు T1 ఉండదు, అటు T2 కూడా ఉండదు, ఓన్లీ T3 ఉంటుంది. ఎన్ని సెకండ్ ఉంటుంది? ఆల్రెడీ 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసి 2 సెకండ్స్ ఉంటుంది కాబట్టి ఆ 2 సెకండ్స్ కూడా 10 to 12 మధ్యలో ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే T3 ఫస్ట్ ఇన్స్టెన్స్ ఎప్పుడు కంప్లీట్ అయిందండి?
12 దగ్గర కంప్లీట్ అయ్యింది. ఆన్సర్ 12. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ క్వశ్చన్ బట్టి ఏది క్లియర్గా అర్థమవుతుందంటే రెడీ క్యూలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క ప్రయారిటీ, ఆ ప్రయారిటీ ఆధారంగా వాటి యొక్క బరస్ట్ టైమ్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇక్కడ T1, T2, T3 అనే 3 టాస్క్స్ ఇచ్చాడు. 3 టాస్క్స్ ఇచ్చిన తర్వాత T1 అనేది 3 యొక్క ఇంటర్వల్స్లో అటెండ్ అవుతుంది, T2 అనేది 7 యొక్క ఇంటర్వల్స్ అటెండ్ అవుతుంది, T3 అనేది 20 యొక్క ఇంటర్వల్స్ అటెండ్ అవుతుంది. సో ఈ ఇంటర్వల్స్ అనేవి వాటి యొక్క ప్రయారిటీకి ఇన్వర్స్ ఉంటాయి కాబట్టి T1 అనేది హైయెస్ట్ ప్రయారిటీ, తర్వాత T2, తర్వాత T3. ఫస్ట్ 0కే T1, T2, T3 అరైవ్ అయ్యాయి కాబట్టి దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? T1 కాబట్టి 0 to 1 ఆ మధ్యలో ఓన్లీ బరస్ట్ టైం 1 కాబట్టి T1కి ఆ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత T2కు 2 బరస్ట్ టైం కాబట్టి మళ్ళీ T1 అనేది 3కే వస్తుంది కాబట్టి మధ్యలో T2, T3 2 ఉంటాయి. 1 నుంచి 2, 2 నుంచి 3. ఆ రెండిట్లో కూడా T2 హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి ఆ 2 బరస్ట్ సెకండ్లు కూడా T2 ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. సో మళ్ళీ T1 వస్తుంది 3కి. 3 దాంట్లో మళ్ళీ T1, T3 ఉంటాయి. సో అలాంటప్పుడు మళ్ళీ T1కి ప్రయారిటీ ఇచ్చేసి ఆ 1 బరస్ట్ సెకండ్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే 4 సెకండ్స్ వరకు కూడా T3 అనేది ఇంకా రాలేదు. సో ఇప్పుడు 4 సెకండ్స్ చూసుకుంటే రెడీ క్యూలో ఓన్లీ T3 ఉంది కాబట్టి అదే లోయెస్ట్ ప్రయారిటీ, అదే ఒక్కటే ఉంది కాబట్టి T3 అనేది 4 to 6 మధ్య కాలంలో ఏమీ లేవు కాబట్టి T3 అనేది తన యొక్క బరస్ట్ టైంలో 4లో 2 సెకండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది 6 వరకు. మళ్ళీ 6కి T1 వచ్చింది కాబట్టి ఆ 6కి T1 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అలాగే 7కి వస్తాడికి T2 అనేది తన యొక్క ఇంటర్వల్ కాబట్టి 7 to 9 వరకు T2 అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. 7 to 9 మళ్ళీ 9కి T1 వచ్చిందండి. సో 9 to 10 మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది. మళ్ళీ T3కి ఎప్పుడు మోకా వచ్చింది? 10 నుంచి 12 మధ్యలో మోకా వచ్చింది. ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఏది కూడా అంటే T3 కూడా మళ్ళీ 12కి వస్తుంది, T1 కూడా 12కి వస్తుంది, T2 అనేది 14కి వస్తుంది, 14కి వస్తుంది కాబట్టి 10 to 12 మధ్యలో ఈ 2 రావు కాబట్టి T3 తనకున్న 2 సెకండ్లు కూడా ఎగ్జిక్యూట్ చేసి 12 సెకండ్స్కి కంప్లీట్ చేసుకుంటుంది ఈ టాస్క్. ఇది క్వశ్చన్. ఓకేనండి. ఎన్ని డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి, మళ్ళీ దీని క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండెఫినిట్ బ్లాకేజ్ ఆఫ్ లో ప్రయారిటీ జాబ్స్ ఇన్ జనరల్ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథం కెన్ బి సాల్వ్ యూజింగ్. మీకు ఇది ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథంలో క్లియర్గా చెప్పాను. లో ప్రయారిటీ ప్రాసెస్ అనేది స్టార్వేషన్ గురవుతాయండి. ఆ స్టార్వేషన్ రిమూవ్ చేసే ప్రక్రియ ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గారిథంలో ఉంది. దాన్ని ఏమంటారంటే ఏజింగ్ అంటారని మీకు ఆల్రెడీ దీని గురించి అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దామండి. ఈ గేట్ 2005లో 2 మార్క్స్కి ఇచ్చాడు. సో ఇందులో ఏమి ఇచ్చాడు? క్వశ్చన్లో P1, P2, P3 అనే 3 ప్రాసెస్లు ఇచ్చాడు. వాటి యొక్క ప్రయారిటీ ఇచ్చాడు, వాటి యొక్క CPU టైం అంటే బరస్ట్ టైం ఇచ్చాడు, అలాగే అరైవల్ టైం ఇచ్చాడు. దీన్ని 5, దీన్ని 3, దీన్ని 0. సో దీనికి టర్న్ అరౌండ్ టైం కనుక్కోమన్నాడు. ఇందులో ప్రియంటివ్లో, నాన్ ప్రియంటివ్లో కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నాన్ ప్రియంటివ్లో చేద్దాం, తర్వాత ప్రియంటివ్లోకి వెళ్దాం. చెక్ చేస్తే నాన్ ప్రియంటివ్ అంటే ఏంటంటే కంప్లీట్గా బరస్ట్ టైం అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ చెక్ చేసింది ఏంటంటే 0లో రెడీ క్యూలో ఏమున్నాయి ఎలిమెంట్స్? 0లో ఓన్లీ P3 ఉంది. చూసుకోండి, 0లో ఓన్లీ P3 ఉంది. దాని ప్రయారిటీతో సంబంధం లేకుండా దాని 15 సెకండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఎందుకంటే ఓన్లీ 1 ఎలిమెంటే ఉంది కాబట్టి. నెక్స్ట్ 15 సెకండ్స్కి ఏ ఎలిమెంట్స్ వచ్చాయో చెక్ చేయండి. 15 సెకండ్స్కి ఆల్రెడీ 3, 5 అంటే 3, 5 2 వచ్చాయి కాబట్టి P1, P2 2 వచ్చేసాయి. రెండిట్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి? P1 కాబట్టి P1 యొక్క సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అన్ని సెకండ్స్ 20 సెకండ్స్. 15 + 20 35. ఓకేనా? దెన్ ఆఫ్టర్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి 35కి P2 అది తన యొక్క సెకండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, 10 సెకండ్స్ని. సో మనకేం కనుక్కోమన్నాడు? P2 యొక్క టర్న్ అరౌండ్ టైం కనుక్కోమన్నాడు. సో P2 యొక్క కంప్లీషన్ టైం ఎంతండి? 45. అలాగే దాని యొక్క అరైవల్ టైం ఎంతండి? 3. కాబట్టి 45 - 3 42. ఇది ఎలా వచ్చిందంటే టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటండి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. సో కంప్లీషన్ టైం అనేది 45, దాని యొక్క అరైవల్ టైం అనేది 3 కాబట్టి 45 - 3 42. కాబట్టి
ఈ రెండు ఆన్సర్లు తప్పు. సో ఈ రెండిట్లో ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రియంప్టివ్ వెర్షన్లో చేద్దాం. ప్రియంప్టివ్ వెర్షన్లో ఎలా చేయాలంటే సేమ్ అదే ప్రాసెస్. బట్ ఏంటంటే బరస్టం పూర్తిగా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు బరస్టం పూర్తిగా ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఇంకేదైనా హైయెస్ట్ ప్రయారిటీ వేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇందులో రెడీ క్యూస్ 0కి 3కి 5కి, ఎందుకంటే 0కి వచ్చింది, తర్వాత 3కి వచ్చింది, తర్వాత 5 వచ్చింది కాబట్టి ఆ రెడీ క్యూస్లో ఉన్న ప్రయారిటీస్ బట్టి ఎగ్జిక్యూట్ చేయాలి. దెన్ ఆఫ్టర్ సేమ్ నాన్ ప్రియంప్టివ్ ప్రయారిటీ మోడల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాండ్ చార్ట్ చేద్దాం. 0 to 3 to 5. 0కి ఓన్లీ ఏ ఎలిమెంట్ ఉందండి? 0కి ఎలిమెంట్లో P3 ఒకటే ఉంది కాబట్టి అప్ టు 3 సెకండ్స్ అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్ టు 3 సెకండ్స్ అంటే 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే 12 మిగులుతుంది ఇక్కడ. సో P3 అనేది 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. సో 3 సెకండ్స్ చెక్ చేసుకుంటే 3 సెకండ్స్కి ఏమైనా ఎలిమెంట్స్ వచ్చాయా? వచ్చిందండి. ఏ వచ్చింది? P2 వచ్చింది, ఆల్రెడీ P3 అనేది ఉంది. సో P2 P3లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చాడండి? P2 కాబట్టి నెక్స్ట్ అరైవల్ టైం వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే 3+2 అంటే 2 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 5కి ఆల్ ప్రాసెస్ వచ్చాయి కాబట్టి మీకు ఇక్కడ ఏం చెప్పాను, ఆల్ ప్రాసెస్ వచ్చినప్పుడు మీరు యొక్క ప్రయారిటీస్ రాయండి. 10 ప్రయారిటీస్ ఏ రాయాలి? ఇంక్రీజింగ్ ఆర్డర్ రాయాలి. 10 హైయెస్ట్ ప్రయారిటీ, తర్వాత 9 ప్రయారిటీ, తర్వాత 8 ప్రయారిటీ. 10 అంటే ఏంటి? P1 ప్రాసెస్, 9 అంటే ఏంటి? P2 ప్రాసెస్, 8 అంటే ఏంటి? P3 ప్రాసెస్. సో అలా రాసేయండి సింపుల్గా. P1 P2 P3. సో P1 ఎంత మిగిలిందండి? 20 సెకండ్స్ మిగిలింది కాబట్టి 20 + 5 25. P2 ఎంత మిగిలిందండి? 8. 25 + 8 33. P3 ఎంత మిగిలిందండి? 12 సెకండ్స్. 33 + 12 45. సింపుల్. ఇది కూడా సేమ్ ఈ మోడల్లో మీకు యూజ్ చేసి ఈ మోడల్లో సింపుల్ చేయొచ్చు. ఏం కనుక్కోమన్నాడు మనకి? P2 యొక్క టర్న్ అరౌండ్ టైం. టర్న్ అరౌండ్ ఫార్ములా ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. దీని యొక్క P2 యొక్క కంప్లీషన్ టైం ఎంత చెక్ చేయండి. P2 యొక్క కంప్లీట్ అయింది 33కి కంప్లీట్ అయింది. దీని యొక్క అరైవల్ టైం ఎంత అండి? 3 సెకండ్స్ అంటే 30. P2 యొక్క టర్న్ అరౌండ్ టైం ఎంత అండి? 30. చెక్ చేయండి ఆప్షన్స్లో. D 30 సెకండ్స్, 12 సెకండ్స్. ఇదే ఆన్సర్. దీనికి సంబంధించిన గేట్ క్వశ్చన్ అన్ని కూడా సాల్వ్ చేయడం జరిగిందండి. సో థ్యాంక్ యూ.